వెళ్తే ఆ పెయిన్ అనేది ఫ్రంట్కి వచ్చి మోకాలు వారికి కాళ్ళు అడిభాగానికి అంటారు. దాన్ని సయానికి అంటారు. ఒకటి S1 ఒక నరము, L1 ఒక నరము, 2 నరాలే. ఓకేనండి. అది ఎలా చేయాలంటే కుర్చీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి సార్. ఒకటి చేతిలో కూర్చున్నప్పుడు ఇలా డౌన్ అయిపోయి ఇలా డౌన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ పైకి లాగాలి. ఒకటి 2 3 4 5 6 7 8 9 10. ఇదే కాదు సార్, భూమి కానించాలి. భూమి అంటే నేల మట్టి, నేల ఇసుక, నేల రాయ, అంతే తప్ప భూమి అనేది టైల్స్ కా. ఓకేనమ్మా. అది ఎలా చేయాలంటే ఈ కాలు ఉంది సార్, ఈ కాలు ఇలాగా మనం ఇలా పెట్టేసి ఇలాగా సార్ ఫస్ట్ సరే ఈ మనం అనేది ఇలా పెట్టిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు సార్ ఏంటంటే కాలు వంకరగా ఉన్నప్పుడు ఇసుక కడతాం. ఇసుక కట్టిన తర్వాత రోజు మీరు ఆ కాలుకి ఇసుక కట్టినప్పుడు ఆల్మోస్ట్ రోజు ఇలా జరిగి ఇలా స్ట్రైట్ అవ్వాలి, అంతే తప్ప నాకు ఫోర్స్ లేదు. అయితే మీరు అనవచ్చు సార్ చాలా మంది అడుగుతున్నారు, ఒకటి చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ బోన్ టచ్ అవుతుంది. డాక్టర్ ఏమంటే బోన్ సైడ్ అవ్వగానే సార్ బోన్ కట్ చేయాలి, బోన్ కట్ చేస్తే ఆ బోన్ రైట్ బాగుంటుందా ఉండదు. ఎప్పుడు కూడా మీరు ఫిజియోథెరపీ చేయగానే ఆ బోన్ ఇలా సెటప్ చేసి అంటే ఆల్రెడీ టైం అవుతుంది, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అవుతుంది. అందుకే ఫిజియోథెరపీ ఇంతకు ఏర్పడ్డా సార్ మీకు నిరో ప్రాబ్లమ్స్ వచ్చినా, చాలా మందికి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫిజియోథెరపీకి వెళ్ళాలి చేయాలి. ఎందుకంటే చాలా మందికి డిస్క్ సైడ్ అవుతుంది. ఆ సైడ్ అవగానే మీరు డాక్టర్ గారు కానీ వాడు ఏం చేస్తాడు, బోన్ కట్ చేస్తారు. బోన్ ఒత్తుతుందని తర్వాత బోన్ మీకు అయిపోతుంది, ఇలా అయిపోతుంది బోన్. అలా చేయగానే ఆ ఫిజియోథెరపీ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దాంట్లో చాలా మందికి షోల్డర్ పై చేయలేదు, చిన్న బాల్ నేను బాడీ సపోర్ట్ చేయండి. ఫింగర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. దీన్ని ల్యాడర్ అంటారు. దీని ఏమంటారంటే ల్యాడర్ అంటారు. ఇది రోజు రెగ్యులర్ గా చేస్తే ఈ చేయిస్. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి ఈ చేయి మూవ్మెంట్ ప్రిపేర్ అవుతుంది చెక్ చేస్తారు. ఓకే సార్ ఇలా బ్యాక్ చేస్తారు. ఓకే సార్ అన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండాలండి, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ మీద ఉండాలి. బాడీ అంతా ఇలా ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 20 పెంచాలి. గట్టిగా పెంచిన తర్వాత స్పీడ్ గా చేయాలి. అక్కడ కూడా 1 మినిట్ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ఇలా ఉన్నారు కదా, 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అలా చేయాలి ఫాస్ట్ గా. ఎక్కడ ఆపకూడదు. అయిపోయినాక చేయి మూమెంట్స్ చేయాలి. ఎలా చేయాలని చేయాలి. 1వ రోజు స్లో తిప్పాలి, 2వ రోజు స్లో తిప్పాలి, 3వ రోజు స్లో తిప్పాలి, 4వ రోజు స్లో తిప్పాలి, 5వ రోజు 6వ రోజు 7వ రోజు 8వ రోజు 9వ రోజు 10వ రోజు తిప్పి ఈ చేయ ఇలా రావాలి. ఈ చేయ రెండు కూడా బ్యాక్ పట్టుకున్నప్పుడే ఆల్మోస్ట్ మన షార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో మెడల్ వస్తాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ నెక్ పెయిన్ రాగానే 1 2 3 4 1 2 అమ్మ ట్రైనప్ చూడండి, ఆడవ చేయగలి నడుపేట వస్తుంది. ట్రైనప్ కూడా చేయండి. ఓకే అమ్మ 4 ఇప్పుడు మొత్తం బాడీ అంతా లాగాలి. వచ్చిన తర్వాత ఆడవాళ్ళు చెండ్ డౌన్. నేనే సార్ ఈ మధ్యకాలంలో మా మదర్కి స్పాట్ రేట్స్ పంపించాము. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్లో బెల్ట్ కడతారు. ఆ బెల్ట్ కట్టేటప్పుడు ఆ మేడం గారికి నెక్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇలాగ చెస్ట్లో మూమెంట్ అవుతుంది. అలా చేయాలి. ఎలాగంటే చూడండి సార్, నా కాలే చూడండి. కాలు మాత్రమే కదలాలి, తల మాత్రం కదలకూడదు. తల మాత్రం అలాగే డౌన్కే చూడాలి. ఉన్నారు కదా, 1 2 3 4 5 6 7 అలాగే చేస్తే మనకి నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అలాగే మీకు నడున ప్రాణి ఫస్ట్ మీరు చేయవలసిన పని ఇంట్లో పరుపు చేసి బయటపాలి. చెక్క వల్ల లేదా నేడ వంద వేసుకుని పడుకొని నడున ప్రాణి ఫస్ట్ ఎక్సైజ్ ఇలా ఉన్నారు కదా, ఇలా డౌన్ చేయండి, ఇలా పుష్టింగ్. రెండవది కాలు దూరం పెట్టి మెదిరేలాగా ఇలా డౌన్ చేసి ఇలా పుష్టింగ్ వస్తాం. రెండవది 3వది నడుము తిప్పగలరు మేడం,
తిప్పడం అంటే ఎలా తిప్పడం కాదు మేడం, ఈ నడుతుంది కదా ఇలా జస్ట్ ఇలా ఫ్రంట్కి రా, ఓకేనమ్మా. ఇలా రైటే కాదు లెఫ్ట్ కూడా ఇలా మూవ్మెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో సార్ ఒకసారి సరే సార్. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి ఆడవాళ్ళకి చాలా మందికి ఐడియా లేదు. మీ మదర్కి ఒక స్టైల్ ఉంది, మీకు లేదు. మీరు పట్టుదల ఏం చేస్తారు, వాషింగ్ మిషన్ చేస్తారు. మీ మదర్ ఏం చేస్తారు అప్పట్లో ఇష్యూ వాళ్ళకి స్టైల్ జరగదంటే పట్టు తిన్నప్పుడు ఎలా మూమెంట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా అంటారా కాలు ఎలా చేయాలని చూడండి, కాలు మొత్తం డౌన్ అయిపోవాలి. మీరు అట్లా ఇంట్లో చేయకండి, కాలు ఆడ ఉపాధి చూసుకోండి. ఇలా ఉన్నారు కదా ఇలా డౌన్ చేయండి, చూస్తారు కదా ఇదే కాలు ఇలా డౌన్ చేయండి. ఇలా చేస్తే పట్మన్ సౌండ్ వచ్చి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దాంట్లో చాలా మందికి మోకాలు వస్తాయి, చిన్న ఆయిల్ వేసి ఇన్స్ట్రుమెంట్ ఇవ్వండి అలా ఇలా పైకి వెళ్ళినప్పుడు మేము మాత్రం అబ్బా పెయిన్ వస్తుంది సార్, ఎక్కడ ఒక్కసారి లాగండి. కాలు పాదమే కదా 1 2 3 4 5 6 7 8 9 10. ఇదే కోసం మనిషి ఉండాలి, మనిషి ముందుకు చేయకూడదు కాబట్టి 1 2 3 4 5 అలాగే చేస్తే మనకి మోటార్ ఫ్రీ అవుతుందా. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ సార్ సైలెన్స్ ప్లీజ్. ఒకటి ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ అందరూ చేయండి. ఎవరికైనా కాల్ సౌండ్ వస్తున్నా చెప్పండి, సౌండ్ వస్తుందండి అయిపోయింది. ఎవరైనా ఎవరు వస్తున్నాయి చూద్దాం ఒకసారి. లేదు సార్ క్రిటికల్ సౌండ్ వస్తుంది, అరుగాలు వచ్చాడు. ఎవరు వస్తున్నారు కాలేజ్ పైకి లేపండి సార్, అందరూ కూడా పైకి లేపండి. ఇక్కడ ఇక్కడ 3 పేరు గట్టిగా పెట్టండి. ఇది ఇక్కడ ఎంత ఎస్ బయటే కాదు లెఫ్ట్ కూడా సార్. అలాగంటే అలాగనే ఒకసారి ఎస్ అలా మేడమ్స్ మీరు కూడా తిరిగి చేయండి సార్ మేడం. అలాగా ఎవరైనా సౌండ్ వస్తుందంటే అమ్మ చూడండి కాలు సార్, కాల్ సౌండ్ వస్తే టిక్కు టక్కు సౌండ్ వస్తే పర్వాలేదు, తిరిగానే వస్తాయి. అలాగే పట్ సౌండ్ వస్తుంది ఏంటంటే అలాగా ఏదే సార్ మీరు ఏమనుకోదు. నాకు కొంతమంది అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు సారు ఈ సారు ఆ సారు ఆ సారు 7 8 9 10 అలాగా ప్రొఫెషనల్ చేయాలి చూడండి. అలాగే ఉండిపోవాలి. అలాగే చేస్తే మనకి డిస్ప్లే బట్టి చూడండి మళ్ళీ చేస్తారు. ఇలా అన్నారు కదా ఇలా లేగాలి సార్, ఇలా పైకి లేగాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా చేయాలి. అలాగే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ రోజు 7 నిమిషాలు ఒంటిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఒకప్పుడు మీరు చేసేవారు తొక్కుడు బిళ్ళ కుంటాట, ఇప్పుడు మీరు తొక్కుడు బిళ్ళ లేదు కుంటాట లేదు, మనకు సరిపోని చేస్తే సరిపోతుంది. ఫిట్నెస్ రోజు 5 నిమిషాలు చూడండి సార్. అలాగా సార్ అలాగే మూమెంట్స్ పెట్టి గుంట కూడా పట్టాలి. ఇలాంటి చాలా ఉంది సార్. ఇది పెద్ద ఎక్సర్సైజ్ కాదు, బెస్ట్ ఫిజియోథెరపీ ఎవరండి మీ మదరే. పెద్దవాళ్ళు నాకు కానీ మీ మదర్ ఏం చేస్తారు, ఒక చిన్న చీపురు పట్టుకుంటారు. మీరు గమనించాలి లేదు, ఆ చీపురు అనేది పట్టుకొని ఇలా ఊరుస్తారు. అయినా లేదు ఇలా అంటారు కన్సల్టేషన్ కోసం. ఇప్పుడు మీకు అవసరం లాంటి మేడం ఇంత పెద్ద చీపురు కావాలి. సైడ్ అనుకుంటారంటే ఏమనుకోండి సార్, ఇంకెక్కడ సార్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. రెండవది ఆ రోజుల్లో తలవన్నాక మీ మదరు బాగులో నీళ్ళు తోడేవారు. రెండవది కోరికలు కొట్టేవారు. ఇప్పుడు మీరు ఆ మోటార్ నిండినా లేదంటే ఆడవాళ్ళు తెలియదు కాబట్టి ఆడవాళ్ళు కాదు, ఎవరు పంపిస్తారు, మీ హస్బెండ్ పంపిస్తారు. పడిపోతే సార్ ఎందుకు పడిపోతారు కానీ ఇలాంటి చాలా ఉన్నాయమ్మా. ఫిజియోథెరపీలో ఒక పెయిన్ తగ్గిందంట, ఆ పెయిన్ మీకు రమ్మన్నా రాదు. ఫిజికల్గా చేసేదాన్ని ఫిజియోథెరపీ అంటారు. ఆల్మోస్ట్ చూడండి నేను చెప్పినట్టు అర్థం చేయండి. నా చెయ్యి పైకి లేపడుస్తారు, అందరూ కూడా పిడికలు గట్టిగా వేయించండి. 1 2 1 2 1 2 1 2 1 2 ఓకే సార్. మీకు ఎవరికైనా చెయ్య పెయిన్ వచ్చిందా, ఎవరికైనా ఇలా వెళ్ళేటప్పుడు చెయ్యి తప్పని అనేటప్పుడు కొంతమంది ఇలా దింపేటప్పుడు పెయిన్ వస్తుంది సార్, వారికి ఫోల్డర్ షోల్డర్స్ అంటారు. ఆ పెయిన్ రాకుండా ఉండాలండి చిన్న రోప్ ఉయ్యాల కార్డు ఉంటుంది కదా, ఇలా పడుకొని చాలా స్పీడ్గా చేయాలి. ఎలా చేయండి 1 2 1 2 1 2 చేయాలి. రెండవది ఈ చెయ్యి ఉంది కదా సార్, ఇలా ఉన్నారు కదా 1 2 3 4 5 అలాగే చేస్తే మనకి ఫార్మర్స్ అవుతుంది. 1వ పాయింట్. రెండవది మీ దాంట్లో చాలా మందికి రెండవది. మూడవది మనుషులు ఉన్నారు కదా పిడికిలు పెంచి చూడండి సార్,
1 2 వీడియోస్ పెట్టారు సార్కి 1 2 1 అంటే నడుగుతారు లేగాలి మాట 1 2 అలా లేచినప్పుడు పెయిన్ వస్తే తెలిసిపోతుంది 1 2 1 2 వచ్చేయాలి మూడోది అయిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే చూడండి సార్ ఆల్మోస్ట్ మీకు బ్యాక్ పెయిన్ తగ్గింది లేదో తెలుసుకోండి చేతులు 2 వేలు ఇలా పెట్టాలి చేతులు ఆల్మోస్ట్ ఏరియా కాల్స్ ఏరియా పెట్టి ఇలా తెప్పాలి ఇలా దెబ్బగలిగినప్పుడే ఆల్మోస్ట్ మన బ్యాక్ పెయిన్ రాదు మీ దాంట్లో దెబ్బమైనప్పుడు మేడం నిన్న ఉంది సార్ నేను ఎంతగానో ఒకలేదు సార్ ఇంకా పని అయిపోయింది దిగనేది అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మందికి సార్ చాలా మంది ఒక మేడం అడిగారు సార్ మా హస్బెండ్ ఈ మధ్యకాలంలో రోజు డ్యూటీకి వెళ్ళి రాగానే బ్యాక్ పెయిన్ అంటారు కామన్ మేడం లాంగ్ జర్నీ అంటున్నారేమో అన్నాను ఆ మేడం ఏమన్నారంటే వెళ్తే వెళ్ళాలి ఇంటికి రాగానే నాకు నడుగు పాట పట్టాడు సార్ నాగే ఓపిక ఏం పడతారు సార్ మనకి మీరేం చేస్తారు మేడం అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2 పిల్లల చేత మా హస్బెండ్ని నడుగు తొప్పించేస్తారు సార్ అలా చేయదు పిల్లల ద్వారా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫాదర్ చేసుకొని అక్క డాడీని సగభాగంలో తీసుకో సార్ డాడీని సగభాగంలో తీసుకో సగభాగాన్ని తీసుకోండి అని చెప్పి పిల్లలు పైకి ఎక్కి తొక్కుతారు అలా తొక్కితే నడు సైడ్ అవుతుంది ఎప్పుడు కూడా ఈ వెండి పోస్తారు కదా దీన్ని పోస్టర్ అంటారు పెయిన్ రాగానే ఎలా చేస్తారంటే మనిషి తాలగా బాడీ అంతా బ్యాక్ వెళ్ళిపోతుంది ఎలాగంటే ఇలా ఉన్నారు కదా సార్ 1 ఇలా ఉన్నారు కదా సార్ 1 2 1 2 1 2 అన్నప్పుడు పట్టు వర్డ్ వచ్చి ఆటోమేటిక్గా పోస్ట్ పెయిన్ అవుతుంది సార్ 2 3 4 ఇలా చేయి పైకి లేపండి సార్ అందరూ కూడా ఈ చెయ్యి రివర్స్ చేయండి 1 నిమిషం ఎవరు ఉండగలుగుతారో వాళ్ళ బాడీ ఫిట్నెస్ సార్ నేను ఉండలేకపోతున్నానండి మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఇలా చేయకూడదు యాక్చువల్ రియల్గా చెప్పాలండి ఈ కాలు ఇలా ఉంది కదా సార్ ఇలా ఫిట్నెస్ చేయాలి దీన్ని వృక్షాస్త్రం అంటారు ఇలాగని ఎవరు చేస్తారో ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ ఓకేనండి అలాగే నెక్స్ట్ మీ దాంట్లో ఒక మేడం అడిగారు సార్ ఇదంతా బాగుంది కానీ పక్కలో నొప్పులు వస్తాయి సార్ అయితే మేడంని అడిగాను మేడం మా మదర్కి రావట్లేదు నాకు మాత్రం ఎందుకు సార్ వస్తాయంటే మీ మదర్ చేసే పని లేదు మీరు చేసే పని లేదు మీ మదరు ఆ రోజుల్లో తెల్లవారులకని బిందుతో నీళ్ళు ఇలా మోస్తున్నారు ఓకేనండి అదే బిందు ఇలా తెచ్చుకున్నాం దీన్ని కడాస్తం అంటాం రెండవది ఏంటంటే సార్ కృష్ణ సార్ రెండవది ఏంటంటే మీ ఇంట్లో మీ మదర్ ఆర్డర్ చేస్తారు రెండవది ఏం చేస్తారంటే పిల్లల్ని ఎత్తుకొని ఏం చేసేవారు ఆ రోజు ఫైటింగ్ ఉంది ఎలాంటే నీళ్ళు అంత దాకా దొరికింది వాడు పక్క పిల్లడు వాడు పక్క బింది పట్టుకొని వాడు ఎలా ఫైట్ చేస్తారంటే నీళ్ళు వచ్చినప్పుడు ఇలా ఇలా ఫైట్ చేస్తున్నారు పిల్లలు ఒక జాగ్రత్తగా ఇలా లేపిస్తున్నారు ఇదొక ఎక్సర్సైజ్ చెప్పచ్చు ఇప్పుడు మీరు ఏం చేస్తారు పిల్లల్ని తోపుడు పిల్లతో తోసుకొని వెళ్ళిపోతున్నారు లేదంటే మీ హస్బెండ్ పొట్ట కట్టేస్తారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇలాగా ఒకటిసారి అలాగా కాకుండా ఈ పక్కన నొప్పులు వస్తే ఎలా తగ్గాస్తారండి చేతులు కలపడతారు అందరూ కూడా ఆల్మోస్ట్ చేయండి నా దగ్గర గరికి కూడా తినమన్నారు ఎవరు మంత్రి సత్యనారాయణ గరికి అలస తింటాం అనేది గోధుమ గడ్డ అంటే పర్లేదు తిరగలవాలి గోధుమ గడ్డ అంటే కొంచెం మనకి ఐడియా ఉంది గోధుమలు ఆడబెట్టి గోధుమ నుంచి వచ్చింది కాబట్టి అది గోధుమ అనుకుని తింటున్నాం అది తినడం వల్ల ఏంటంటే మైండ్ ఒకటి మార్చదు బ్లడ్ అంటే ఎవరు బ్రెయిన్ స్ట్రోక్ ఉందో హార్ట్ స్ట్రోక్ ఉందో వాళ్ళు తాగండి చాలా మంచిది రెండవది బీపీ నార్మల్ వస్తుంది నేను ఏం చెప్తాను మూడవది అతిగా షుగర్ కంట్రోల్ ఓకేనండి వీట్ గ్రాస్లో చూడండి వీట్ గ్రాస్ని గ్రైండ్ చేసి తప్ప చాలా లెమన్ కానీ లేదంటే తేనె కానీ వేయాలి ఆ 2 వేసుకొని తాగితే రోజు రాకలేదు సార్ వారానికి 3 సార్లు తాగండి వీట్ గ్రాస్ చాలా ఉపయోగం అలాగే మీకు ఐడియా ఉండొచ్చు బూడిద గుమ్మడికాయ పేరు వినే ఉంటారు ఆ గుమ్మడికాయ చూసుకొని తాగుతారు మీకు అర్థమైందండి తాటి మీద వేస్తారు అలాగే తాగితే మనకి చాలా ఉపయోగం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సార్ ఇవన్నీ మంచి సత్యం టిప్స్ అవన్నీ నేను మళ్ళీ చెప్తాను సెకండ్ ఒక 10 నిమిషాలు స్టార్ట్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ మీ దాంట్లో చాలా మంది కూల్ డ్రింక్స్ ఎంకరేజ్ చేస్తారు ఈ థమ్స్అప్ కానీ ఫ్యాంటా కానీ మజా కానీ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ దగ్గర బంగారం అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లికి వెళ్ళినప్పుడు చిన్న మెరిగి పెట్టేస్తారు అంత దూరం వెళ్ళారు సార్ 20 రూపాయలు పెట్టి థమ్స్అప్ కొట్టమనండి థమ్స్అప్ చిన్న బౌల్లో వేసి మన ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ మెల్లో తాడు తీసుకొచ్చి ఆ థమ్స్అప్ నానబెట్టి ఒక 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత మన పళ్ళు బ్రష్ ఉంటాయి కదా శుభ్రంగా క్లీన్ చేయడమా తెల్లగా నిగరగా ఇంత బాగా పనిచేస్తుంది థమ్స్అప్ రెండవది మీ ఇంట్లో ల్యాబ్స్ ఉన్నాయి బాత్రూమ్స్ మీరు హార్పిక్ పెనాయిల్ పెడతారు హార్పిక్ వద్దు పెనాయిల్ వద్దు థమ్స్అప్లో థిన్ సోడా తినే సోడా బ్రెయిన్ సోడా అంటారు లేదంటే అంతగా మీరు థిన్ సోడా దొరకకపోతే థమ్స్అప్లో ఇనో ప్యాకెట్ వేశారు
వేయగానే అంశం ఇలా పొందుకోండి. ఇలా షేక్ చేసి మన బాత్రూమ్ బెస్ట్ మీద వేసేది. మన బాత్రూమ్ బెస్ట్ లైట్గా క్లీన్ చేసి ఒక బకెట్ నీళ్ళు పట్టారు సార్, తెల్లగా నిగడగా ఇంత బాగా పనిచేస్తుంది. అంశంలో 0.5 కెఫిన్ పదార్థం ఉంటుంది. దానివల్ల ఫీడింగ్ ఇచ్చే లేడీస్ కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ అంశం ప్రెగ్ తాకూడదు. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో బెస్ట్ ఫుడ్ ఐటమ్ క్యారెట్ మీరు తినండి. రెండోది బీట్రూట్ తినండి, గోరుచిక్కుడు తినండి, సొరకాయ తినండి, పొట్లకాయ తినండి, అరటికాయ తినండి, బెండకాయ తినండి. అలాగే సార్ ఒక నిమిషం, బెండకాయ తినండి, అలాగే కాకరకాయ తినండి, నో ప్రాబ్లం. అలాగే ముల్లంగి ఇవన్నీ తినవలసి ఐటమ్. తినకుండా ఐటమ్లో వేస్ట్ ఐటమ్ ఏంటంటే ఫస్ట్ ఐటమ్ వంకాయ తినదు. అలాగే ఆలుగడ్డ బంగాళదుంప తినకండి, కందదుంప తినకండి, పన్నీరు తినకండి, అలాగే ఎండు చేపలు తినద్దు. ఆకుకూరలో పాలకూర పచ్చకూర ఎక్కువ తినకండి, కిడ్నీలో స్టోన్స్ అవుతాయి. అలాగే మీ దాంట్లో ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే, సరే నాకు బీపీ ఉంది లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఎక్కువ ట్యాబ్లెట్స్ పడితే ఖచ్చితంగా వాళ్ళు గోంగూర ఐటమ్ ఎక్కువ తినకూడదు. ఓకేనండి, ఇలాంటి చాలా ఉన్నాయి సార్. ఒక మనిషి అతివేగంగా చనిపోవడం కారణం వన్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. ఏ ఫుడ్ తింటే వేగంగా చనిపోతారు? మటన్ తింటే చనిపోతారా? చనిపోరు. చేప తింటే చనిపోతారా? చనిపోరు. అలాగే పంది మోస్ తింటే చనిపోతారా? చనిపోరు. పంది మోస్ తింటే మీకు తెలుసలేదో ఇంక గ్లామర్ పెరుగుతుంది. మన ఫిలిమెంటర్ రేషిగా మందిన ఆ పంది మోసమే తింటుంది. ఓకేనండి, ఏంటంటే వేగంగా చనిపోతారండి. బాయిలర్ కూడా ఎవరు తింటారో వేగంగా చనిపోతారు. దానిలో స్టెరాయిడ్స్ ఉన్నాయి. 35 days కూడా దానికి ఇంజక్షన్ ఇస్తూనే ఉంది. నాకు తెలియదు, నేను 1 or 2 times ఇస్తారనుకున్నాను. మా ఫ్రెండ్ పౌల్ట్రీకి వెళ్ళినప్పుడు డైలీ ఒక డాక్టర్ వస్తాడు, వాడు ఏం చేస్తుందంటే డైలీ ఒక ఇంజక్షన్ ఇస్తాడు, ప్రత్యేకంగా 4 days ఇస్తాడు. ఇవ్వడం వల్ల ఆ స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది కానీ తింటే ఆటోమేటిక్గా మన ఆర్గానిక్స్ అనేవి డ్యామేజ్ అయ్యి అతివేగంగా మేము చనిపోతాం. కాబట్టి బాయిలర్ కూడా అనేది ఎక్కువ తింటారు సార్. నాట్ కూడా మంచిది కానీ బాయిలర్ కూడా మాత్రం మంచిది. ఓకే సార్. అలాగే మీకు తెలిసి ఉండొచ్చు, దొండకాయ అనేది ఎక్కువ తినకండి. దొండకాయ తినడం వల్ల మధ్యమని అనేది ఎక్కువ వస్తుంది. అది ఎక్కువగా దొండకాయ అనేది ఎక్కువ తింటారు సార్. ఓకేనండి సార్. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా వాడాలనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 2 minutes అయిపోతుంది, అందరూ అయిపోతుంది సార్. ఓకే సార్. వాటర్లో పడిపోగానే బట్టలు ఎలా పిండేస్తారు. ఓకేనండి, ఎండలో ఆరబెట్టి వాడుకోవచ్చు. రెండోది దగ్గర ఉన్నప్పుడే పిల్లలు తిరిగి ఏం చేస్తారంటే పిన్స్ పన్నీర్ సార్ ఎవరైనా దానికి డైరెక్ట్గా పిన్స్ ఇలా కూర్చోవచ్చు. ఐటమ్ ఇలా కూర్చో మనకు పట్టుకునే ఏం కాదు, ఇలాగ ఎక్కడైనా కూర్చోవచ్చు. ఐటమ్ పోవడం. రెండోది ప్లేట్తో కట్ చేసినా పర్లేదు. ఇది ఓన్లీ ఫర్ ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. కొద్దిగా వినండి. అందరూ మీరు చెక్కింగ్ రాలేదు. ఇక్కడ ముందుగా మన ప్లగ్ పాయింట్ ముందుగా పెట్టాలి. ఒకసారి చూడండి సార్, చెప్తాను సార్. ఒకసారి సార్, ఇది పైన లైట్ వెలిగింది. ఇక్కడ పైన ఎంత ఉందంటే ఇక్కడ 3 అనేది ఎవరికి? మీకు కాదు సార్, పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, వాళ్ళకి. ఇక్కడ ఎంత సార్ వాటికి చెప్పండి సార్? 3. రెండవది డౌన్ చేయగానే ఎంత వస్తుందంటే 2 వస్తుంది. 2 అనేది ఎవరికి? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకి. 2 వచ్చింది కదా సార్? 2 వచ్చింది కదా సార్? 2. ఇలాగ డౌన్ చేయగానే 1 వస్తుంది. 1 అంటే ఎవరికి? పిల్లలకి. ఓకేనండి, ఇలా చూడండి. ఇక్కడ లైట్ అనేది, ఇక్కడ లైట్ అనేది చూసారు కదా? ఇలా కనగానే 6 చూసారు కదా? ఇక్కడ అంటే ఇక్కడ 100 అయిపోయింది. ఇలాగ మనం ప్లగ్లో పెట్టి సార్ మాకు బాగా పెయిన్ వస్తుంది, 2T టైం అయిపోతున్నప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా జస్ట్ పట్టుకుంటే వితిన్ 2 minutes ఈ టైం వచ్చేస్తుంది. ఎక్కడ పెయిన్ ఉంటే ఆ పెయిన్ పార్ట్లో 10 minutes మీద అప్లై చేసుకుని 10 minutes మన పెయిన్ తగ్గుతుంది. ఇలా సార్ ఇప్పుడు సార్ బాగుంటున్నప్పుడు వచ్చిందని చెప్తారు సార్. వస్తుంది సార్, ఇదే పెట్టారు వస్తుంది కదా? అలా ఎంతసేపు పెట్టచ్చు సార్. బాగా వేడి వస్తుందంటే పెయిన్ తగ్గలేదు, వేడి రాలేదు పెద్దగా అంటే ఇంకా పెయిన్ తగ్గలేదండి. బాగా వేడి వస్తుందే పెయిన్ తగ్గలేదు. అలాగా మనం 10 నిమిషాలు పెట్టుకోవాలి సార్. అయితే సార్ ఒకటి మీ దాంట్లో చాలా మందికి చూడండి సార్, తలలో ప్రాగానే నేను ఇందాక చెప్పాను ఇలా పెట్టమని, ఇలాగేం పెట్టలేదు, తల మీద పెట్టుకోవచ్చు సార్. ఇటుపక్క బాగా వేడి వస్తుంది సార్, ఇటుపక్క పెద్దగా వేడి రాలేదు, పెయిన్ తగ్గలేదు. ఇటుపక్క బాగా వేడి వస్తుంటే పెయిన్ తగ్గినది. అప్పుడు డైరెక్షన్ మార్చుకొని ఎక్కడ వేడి రాలేదు ఆ స్పాట్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల్లో పెట్టుకుంటే 10 నిమిషాలు బాగా వేడి వస్తే పెయిన్ తగ్గినది. అలా 10 నిమిషాలు పెట్టుకుని ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీ దానిలో మెడ నొప్పులు వస్తాయి, నెక్ పెయిన్. ఇలా పెట్టుకున్నా చిన్న డౌట్ సార్, ఇలా పెట్టుకున్నా మిడ్ సైడ్ కాలుతుంది సార్, పెయిన్ తగ్గింది సార్. ఇటుపక్క పెద్దగా వేడి లేదు సార్, అంటే పెయిన్ తగ్గలేదు. అప్పుడు డైరెక్షన్ మార్చుకొని ఎక్కడ వేడి రావట్లేదో ఎక్కడ ఉన్నా అప్పుడు ఆ స్పాట్లో పెట్టుకుంటే ఆ స్పాట్లో మన పెయిన్ తగ్గింది. ఓకేనండి. అలాగే మీ దానిలో నడుము నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్. ఇలా పెట్టుకున్నా చిన్న డౌట్ సార్, ఇలా పెట్టుకున్నాము కానీ సైడ్ కాలుతుంది. సైడ్ ఎందుకు కాలుతుంది? నొప్పి లేదు కాబట్టి. ఈ మధ్యలో పెయిన్ వస్తే చాలా హాయిగా ఉంది సార్, కొంచెం అనేసి ఉంది అంటే ఇలా కూర్చున్నా కదా సార్, ఇలా బెల్ట్ ఓపెన్ చేసి సైడ్ ఓపెన్ అయిపోతుంది.
అలాగే లుంబర్గా పెయిన్. సార్ మా అమ్మగారు వెయిట్ ఉన్నారు, కూర్చోవచ్చా, 150 కేజీలు వెయిట్ ఉన్నారు, ఈ అమ్మగారు ఈ కుర్చీలో డైరీగా కూర్చోవచ్చు, ఐటమే పాడు. అలాగే కాళ్ళ నొప్పులు కావాలి, ఎందుకు చెప్పారు, మోగ నొప్పులు కావాలి, పెక్క నొప్పులు కావాలి, చాలామందికి మడాలు నొప్పులు వస్తాయి, హిల్ పెయిన్. చూడండి ఇలా పెట్టుకొని మీకు ఎలా చేయండి, రౌండ్ ఆఫ్ ఇలా చేయండి, బెండుకు వస్తే ముందుకే వెనక్కి చేయండి సార్. అలాగా చేసుకుని సరిపోతుంది. ఆడవాళ్ళకి బ్రష్ పెయిన్, ఎటువంటి అమ్మాయికైనా మెన్సెస్ ముందు బ్రష్ పెయిన్ అయిపోతుంది, ఇలా 10 నిమిషాలు పెట్టుకుంటే ఆ బ్రష్ పెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అలాగే చేయి సరిగా లేదు, చిన్న రోప్ అనేది తాడు పెట్టుకొని ఇలా రౌండ్ అప్ చేస్తుంటే చేయి కూడా ఫ్రీ అవుతుందా. అలాగా ఒక పెయిన్ అని కాదు, అలాగే చాలామంది మణికట్ల పెయిన్ వస్తుంది, ఇలా రౌండ్ ఆఫ్ చేస్తుంది. అలాగా ఎనీ పెయిన్ ఒకటి దగ్గరలో పెట్టుకొని యూజ్ చేయాలి. ఒకటి ఎంతసేపు పెట్టుకున్నా పర్లేదు, 15 నిమిషాలు పెయిన్ ఆగేస్తుంది. ఒకటి బాగా వేడి వస్తుందంటే మీకు పెయిన్ తగినప్పుడు మీరు ఒకటిలోకి వచ్చేయండి, మ్యాక్సిమం 2లో పెట్టుకుని చాలు. 2లో పెట్టుకున్నా బాగా వేడి వస్తుందంటే మీకు పెయిన్ తగినట్టు. అసలు 2లో పెట్టుకున్నా వేడి రావట్లేదు, ఇంకా పెయిన్ తగ్గలేదు, అది హీట్ అయినంత వరకు మనం పెట్టుకోవాలి. అలాగా ఇది ఒకటి ఏజ్ లిమిట్ అనేది లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైనా మడాలు వచ్చినా, కాలు తుమ్ములు వచ్చినా, ఆడవాళ్ళు డేట్స్ సరిగా రాకపోయినా, అలాగే షుగర్ పేషెంట్స్ వాళ్ళు కానీ, డయాబెటిస్ వాళ్ళు కానీ, బైపాస్ సర్జరీ వాళ్ళు కానీ, హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కానీ, అలాగే మక్క పెయిన్ వచ్చినా, ఏ పెయిన్ వచ్చినా, సయాటిక్ పెయిన్ వచ్చినా, ఏ పెయిన్ వచ్చినా రెగ్యులర్గా పెట్టుకుంటే 60 నిమిషాలు పెయిన్ తగ్గుతుంది. సడన్గా వచ్చిన పెయిన్ అయితే 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే హాస్పిటల్ చేయడానికి గంటకి మీ దగ్గర 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మన ఇంట్లోనే ఎంతసేపు పెట్టుకున్నా పర్లేదు. ఒకటి దీనికి గ్యారెంటీ పీరియడ్లో ఐటమ్ ఎప్పుడు పైన ఫ్రీగా మారుస్తారు. ఎలా సార్ అంటే ఏం లేదు సార్, కార్డు బ్యాక్ సార్ నెంబర్స్ ఉంటాయి చూడండి సార్, ఇలాగ ఒక ఐటమ్ ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అలాగే ఈ కార్డులో కూడా నెంబర్ ఉంటాయి. సార్ ఒకవేళ కార్డు మిస్ అయిపోయింది, అలాగే ఐటమ్ తాలూకా కవర్స్ అని మిస్ అయిపోయి ఎలా సార్ అని కంగారు పడక్కర్లేదు. ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఒక లేబుల్ స్విచ్ బెల్ అయ్యింది, దాని మీద ఫోన్ నెంబర్ ఉంటారు, దాని చేసినా పర్లేదు. ఓకేనండి. అలాగా మీ పేరు, మీ డోర్ నెంబర్, విలేజ్, మండలం పెడితే మళ్ళీ న్యూ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. సార్ ప్లాటినా రాడ్ వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ప్లాటినా రాడ్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఇక రాడ్ తీయక్కర్లేదు, ఆ బోన్లలో కలిసిపోతుంది. ఓకేనండి. ఆ ప్లాటినా రాడ్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా ఉంది, అది మెటల్తో తయారు అవుతుంది. ఓకేనమ్మా. దానివల్ల ఇప్పుడు మనకు వచ్చేవన్నీ పార్టీస్ స్టీల్ రాడ్స్ ఇప్పుడు మెటల్తో వస్తాయి, దానివల్ల ఎటువంటి ట్రబుల్స్ లేవు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు అడగచ్చు. అలాగే ఇంకోటి సార్ చెప్పాను సార్, ఎవరైనా సార్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాల్ ఎరిపోయింది, కాల్ క్యాన్సర్ మీద రాడ్ వేస్తారు, లేదంటే న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవ్రీడే మీరు ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు మీరు రిపోర్ట్స్ పెట్టి నాకు ఫోన్ చేయండి, నేను డాక్టర్తో మాట్లాడి నేను ఫాలోఅప్ చేస్తాను. న్యూరో సర్జన్ ఉన్నా, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు సాల్వ్ చేస్తారు. ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేయండి సార్, 99 సార్ 99 49 04 27 58 పేరు సంతోష్ కుమార్. 99 49 04 27 58 పేరు సంతోష్ కుమార్. ఆ నెంబర్కి మీరు ఈవినింగ్ 5 రిపోర్ట్స్ పెట్టండి, ఏ పెట్టా సార్ మీకు ఫాలోఅప్ చేస్తాం. ఓకే సార్. ఈరోజు